దేశంలో సోషల్ మీడియాను వినియోగించే వారి సంఖ్య అంతకంతకు పెరిగిపోతోంది. ముఖ్యంగా చిన్నారులపై సామాజిక మాధ్యమాలు తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. కొందరు చిన్నారులు మానసిక సమస్యలతో పాటు వాటి ప్రభావం వల్ల తెలిసి తెలియని వయస్సులో సరిదిద్దుకోలేని తప్పులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చిన్నారుల సోషల్ మీడియా ఖాతాలను బ్యాన్ చేయాలనే వాదనలు వినిపిస్తున్నాయి. దేశంలో సోషల్ మీడియా వినియోగం అంతకంతకు పెరిగిపోతుంది. చిన్నారుల నుంచి పెద్దల వరకు సోషల్ మీడియాను వినియోగించేందుకే ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా చిన్నారులపై సామాజిక మాధ్యమాలు తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. కొందరు చిన్నారులు మానసిక సమస్యలతో పాటు వాటి ప్రభావం వల్ల తెలిసి తెలియని వయసులో సరిదిద్దుకోలేని తప్పులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవలే ఆస్ట్రేలియా ప్రభుత్వం 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను బ్యాన్ చేసింది. టిక్టాక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్బుక్, రెడిట్, స్నాప్చాట్ తదితర సామాజిక మాధ్యమాలను వినియోగించకూడదంటూ పాలసీ తీసుకొచ్చింది. ప్రపంచంలోనే ఈ తరహా నిబంధనలు అమలు చేస్తున్న తొలి దేశంగా ఆస్ట్రేలియా నిలిచింది. ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్తున్నారంటే, మన దేశంలో సోషల్ మీడియాను వినియోగించే వారిలో చిన్నారులు కూడా అధిక సంఖ్యలో ఉంటున్నారు. దీంతో మన దేశంలోనూ ఆస్ట్రేలియా మాదిరిగా చిన్నారులకు సోషల్ మీడియాను బ్యాన్ చేసే అవకాశం ఉంటుందా అనే చర్చ తెరపైకొచ్చింది. మన దేశంలో చిన్నారులకు సోషల్ మీడియాను నిషేధించాలన్న వాదనలు వినిపిస్తున్నాయి. అయితే అది అంత సులభం కాదన్నది కొందరి వాదన. ఎందుకంటే గణాంకాల ప్రకారం చాలా మంది చిన్నారులు స్మార్ట్ ఫోన్ల ద్వారానే సోషల్ మీడియాకు అనుసంధానమవుతున్నారు. అయితే వారిలో చాలా మంది చిన్నారులు తమ తల్లిదండ్రుల మొబైల్స్ నుంచే సోషల్ మీడియాను వినియోగిస్తున్నారు. దాదాపు 80% మంది రోజుకు 3 గంటలకు పైగా వాట్సాప్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్లను చూస్తున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. చాలా వరకు తల్లిదండ్రుల ఖాతాలనే పిల్లలు వినియోగిస్తున్నారు. అందువల్ల ప్రత్యేకించి పిల్లల ఖాతాలపై బ్యాన్ విధించినా పెద్దగా ఫలితం ఉండదు. స్మార్ట్ ఫోన్లలో పేరెంటల్ కంట్రోల్స్ ఆప్షన్ ఉన్నప్పటికీ ఈ తరం పిల్లలు సాంకేతికంగా చురుగ్గా ఉంటున్నారు. పేరెంట్స్ రిస్ట్రిక్షన్స్ ను తొలగించి మరీ నచ్చిన యాప్స్ ను ఇన్స్టాల్ చేసుకుంటున్నారు. అందువల్ల చిన్నారుల సోషల్ మీడియా ఖాతాలపై నిషేధం విధించినా ప్రయోజనం అంతంత మాత్రమే ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సోషల్ మీడియా వినియోగంతో నష్టాలే కాదు, లాభాలు కూడా ఉన్నాయి. చిన్నారులు తమ టాలెంట్ ను ప్రదర్శించేందుకు ఇవి వేదికలు అనడంలో ఎలాంటి సందేహం లేదు. మ్యూజిక్, డాన్స్, ఆర్ట్ ఇలా అన్ని రంగాల్లోనూ పిల్లలు తమ నైపుణ్యాలతో అందరి దృష్టిని ఆకర్షించవచ్చు. ఇలా తమ జీవితాలను మలుచుకున్న వారు ఉన్నారు. అంతేకాకుండా విద్యార్థులకు అవసరమైన ఎంతో పాజిటివ్ కంటెంట్ సోషల్ మీడియాలో దొరుకుతుంది. కోడింగ్, కొత్త భాషలు నేర్చుకోవడం లాంటివి సోషల్ మీడియా ద్వారా సులభమవుతాయి. ఒకే రకమైన ఆసక్తులు ఉన్నవారు తమ భావాలను పంచుకునేందుకు సోషల్ మీడియా ఓ వేదిక. అయితే తమ పిల్లలు ఏ కంటెంట్ ను చూస్తున్నారన్న దానిపై తల్లిదండ్రులు ఓ కన్నేసి ఉంచకపోతే తీవ్ర దుష్పరిణామాలు తలెత్తే అవకాశం ఉంది. మన దేశంలో సామాజిక మాధ్యమాలను వినియోగిస్తున్న వారిలో పిల్లలు, యువతే అధికం. అందువల్ల తక్షణమే చిన్నారుల ఖాతాలను బ్యాన్ చేయాల్సిన అవసరం ఉందనే చర్చ తెరపైకొచ్చింది. ఈ చర్చలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ఇన్ఫ్లుయెన్సర్లు కూడా భాగస్వాములవుతున్నారు. సినీ నటుడు సోను సూద్ కూడా ఈ విషయంపై స్పందించారు. 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ అవకాశాలను పరిశీలించాల్సిన సమయం ఆసన్నమైందని సోను సూద్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం చాలా పాఠశాలల్లోనూ పిల్లలకు యూట్యూబ్ యాప్ల ద్వారా పాఠాలు బోధిస్తున్నారు. పిల్లలు తమకు అర్థం కాని విషయాలు, పాఠ్యాంశాల గురించి సోషల్ మీడియా ద్వారానే తెలుసుకుంటున్నారు. అందువల్ల పిల్లల్ని సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉంచడం మంచిదే అయినప్పటికీ అవసరమైన చిన్నపాటి మార్పులతో ఈ తరహా విధానాలను అమలు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఏదేమైనా పిల్లల నడవడికను తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు గమనిస్తూ సోషల్ మీడియా ప్రభావం వారిపై ఎంత మేర ఉందన్నది అంచనా వేసి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. దేశంలో సామాజిక మాధ్యమాలను వినియోగిస్తున్న వారిలో పిల్లలు, యువతే అధికంగా ఉంటున్నారు. అందువల్ల తక్షణమే చిన్నారుల ఖాతాలను బ్యాన్ చేయాల్సిన అవసరం ఉందనే చర్చ తెరపైకి వచ్చింది. అయితే ఎక్కువగా తల్లిదండ్రుల ఖాతాలను వారి పిల్లలు వినియోగిస్తూ ఉండడంతో సోషల్ మీడియా ఖాతాలను బ్యాన్ చేసినా పెద్దగా ప్రయోజనం ఉండదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.